అండి. హలో అండి. ఈరోజు లంచ్లోకి ములక్కాడ సాంబారు, దీని కాంబినేషన్గా షామీ కబాబ్స్ అండి. దీనికి మటన్ ఒక హాఫ్ కిలో మటన్, దాని చిన్న ముక్కలుగా తరిగి అల్లము వెల్లుల్లిపాయలు, మసాలా, అల్లం వెల్లుల్లి మసాలా, తర్వాత ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయలు, శనగపప్పు నానబెట్టి ఒక 5 నిమిషాలు నానబెట్టి ఇందులో వేయాలండి. ఒక 2 పెద్ద చెంచాలు వేయాలి. తర్వాత వచ్చే కారము, పసుపు, తర్వాత లవంగం, చెక్క, గరం మసాలా అనమాట, హోల్ గరం మసాలా, అవి వేసిందే బాయిల్ చేసుకోవాలండి. ఒక 1.5 గ్లాస్ నీళ్ళు వేసి మాంసాన్ని ఒక 3 విజిల్ వచ్చే వరకు చేసుకొని మెత్తగా ఆరిన తర్వాత చల్లార్చి మిక్సీలో పిండిలాగా పట్టించాలండి. ఇది పట్టించిన తర్వాత ఇలా షామీ కబాబులు చేసుకోవాలి. ఇప్పుడు ఇది షాలో ఫ్రైగా వేయించుకోవచ్చు. ఫుల్ ఫ్రైగా చేస్తారా కూడా, షాలో ఫ్రై కూడా చేస్తానండి. ఈ సాంబార్ పప్పుచారులోకి బాగుంటుందండి. ములక్కాడల పప్పుచారులోకి బాగుంటుంది కాంబినేషన్. అన్నంలోకి, రోటీలోకి కూడా బాగుంటుంది. షామీ కబాబ్ అంటారండి ఇది. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు లంచ్లోకి ములక్కాడ సాంబారు, తర్వాత దీని కాంబినేషన్గా షామీ కబాబ్ అండి. మాంసాన్ని ఇలా బాగా నూరు పెట్టుకొని చేసుకొని ఇలా షేపులు మన నచ్చిన షేపుల్లో చేసుకోవచ్చు. నేను ఈ షేప్ రౌండ్ చేశాను షామీ కబాబ్. దీంట్లో ఇది షాలో ఫ్రై వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించాల్సిన అవసరం లేదండి. ఇది మనము షాలో ఫ్రై చేసుకుంటే చాలు. బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది నెమ్మది కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. వేయాలండి. అంతా ఉడికిపోయిందే కాబట్టి కొద్దిసేపు వేయించేస్తే సరిపోతుందండి. అంత మాంసాన్ని బాగా ఉడికిపెట్టి నూరుకు మిక్స్ చేసాం కాబట్టి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేస్తే చాలు, తీసేయచ్చు.
ఇలా నాప్కిన్ పేపర్ టవల్లో కిచెన్ టవల్లో వేసి పెట్టేసినామంటే ఎక్సెస్ ఆయిల్ కూడా తీసేస్తుందండి. ఇది ఉండి కొద్ది ఆయిల్ కూడా తీసేస్తుంది. మిగతా కూడా మీరు సెకండ్ వాయి వేసుకుంటాం. ఇలా వేసుకోవాలి. ఇంట్లో పప్పు ఎక్కువైనా కొంచెం ఇదైనా కూడా విరిగిపోతుంది అండి, నూనె అంతా పాడైపోతుంది. అందుకని సరిపడా వేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా ఒక 10 నిమిషాలు నానబెట్టి ఎక్కువ వేసుకోవాలన్నమాట. మరి మెత్తగా ఉడకకూడదు, 75% ఉడికితే చాలండి. ఇలా అన్నీ వేయించుకొని చేసుకోవాలండి. ఇది ఇలా ఉంటాయి, చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఒకసారి చేసి చూడండి మీరు. షామీ కబాబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.